వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కేసీఆర్ ఇటు రేవంత్ సర్కార్ పైన సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో రేవంత్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇటు బీజేపీ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ కావచ్చు, రేవంత్ సర్కార్ కేవలం 6 నెలలు మాత్రమే ఉంటుందని ఒకరు, కేవలం 100 రోజులు ఉంటుందని చెప్పేసి ఒకరు, తర్వాత కేవలం సంవత్సరంన్నర మాత్రమే ఉంటుందని చెప్పేసి మరొకరు. సో నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు చేసినటువంటి వ్యాఖ్యలు. సో నిన్న కేసీఆర్ అనూహ్యంగా ఇంకొక 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అలాగే కేసీఆర్ తోటి ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టు కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఇప్పటికే కాంగ్రెస్ లోకే బీఆర్ఎస్ నుంచి దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్దామని చెప్పేసి చూస్తున్నారు అని చెప్పేసి ఒక రకమైన టాక్ వినిపిస్తే, ఇక్కడ కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ నుంచే దాదాపుగా నాకు 30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, ఆ 30 మంది తోటి నేను దలుచుకుంటే రేపే ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతా, కాకపోతే ఎవరో దయాదాక్షిణ మీద ఎవరో భిక్షం వేస్తే నాకు ఈ పదవి అంటే ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, నేను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాడి గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటా అని చెప్పేసి కూడా సవాల్ విసరడం అనేది జరిగింది. సో ఇక్కడ కేసీఆర్ మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. దాని కాన్ఫిడెన్స్ గల కారణాలు ఏంటంటే, ఒకటి ప్రభుత్వం వైఫల్యాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి 400 హామీలు నెరవేర్చకపోవడం, ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ప్రజల లోపలికి తీసుకెళ్లకపోవడం, అది కూడా నెరవేర్చకపోవడం అనేది ప్రస్తుతం ప్రభుత్వం యొక్క మైనస్లుగా కేసీఆర్ ఇదే అంశం పైన రేపు ఏప్రిల్ 20 నాడు కూడా ఇదే అంశాన్ని ప్రజల లోపలికి తీసుకెళ్లే అవకాశం ఉంది. సో 3.5 సంవత్సరాలు మాత్రం కాంగ్రెస్ పార్టీని మేము టచ్ చెయ్యము, అలాగే ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళారో వారిని మళ్ళీ చేర్చుకునే ప్రసక్తే లేదు, ఉప ఎన్నికలు వస్తే కూడా డెఫినెట్ గా గెలుపు మాదే అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి నెక్స్ట్ నిజంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది, అలాగే కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారా, సో కేసీఆర్ కోవట్లు కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉన్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.